ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. మరి నల్గొండలో ఉన్నటువంటి రామగిరి సెంటర్లో ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఎలా చేరవేరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా జరిగింది అనే విషయాలపై ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? మొహమ్మద్ యాసీన్ అండి. నా పేరు. ఏం చేస్తుంటారు సార్? ఆటో డ్రైవర్ని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అందరికీ నమస్కారం అండి. విలేకరులందరికీ మన సీఎం గారికి నమస్కారం. మీరు మాత్రం మా ఆటో డ్రైవర్ల మీద కడుపు కొట్టారు సార్. రాబిడో అని పెట్టారు. అది 50 రూపీస్కి 4 కిలోమీటర్స్ పోతున్నాం. వాళ్ళు ఎంటీ వస్తున్నాం. మాకు ఏం మిగులుతలేదు. ఇంకోటి ఈ బస్ ఫ్రీ వల్ల మాకు చాలా నష్టం అవుతుంది సార్. మనకి చూడండి, ఇప్పుడు ఫెస్టివల్ ఉంది, రంజాన్ ఉంది. రంజాన్ వల్ల ఇప్పుడు మా ఇంటి కుటుంబం నడవాలంటే చాలా కష్టం అవుతుంది. ఈ బండి కిరాయి బండి రోజు 400 రూపాయలు ఆటో కిరాయి కట్టాలి. ఆటో వెళ్ళలేకపోతున్నాం. పొద్దున్న నుంచి ఇప్పటిదాకా 200 రూపాయలు చేయలేకపోతున్నాం. దీనివల్ల అంటే ఆటో ఫ్రీ, బస్ ఫ్రీ ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. దయచేసి మన సీఎం గారు మా లాంటి ఆటో డ్రైవర్లని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు మాకు మంచిగా చేసుకుంటే నెక్స్ట్ టైం మీ పాలన కోసం మేము సహకరిస్తాం. ఎందుకంటే మీకు సహకరించలేదనుకో ఆటో యూనియన్ అందరం ఏం సార్, ఒక్కొక్క కుటుంబంలో 6-8 మెంబర్స్ ఉంటాం సార్. ఒక్కొక్క కుటుంబంలో 8 మందిని పరిపాలించాలి. మేము కుటుంబం మొత్తం లాగాలంటే మా వల్ల కావట్లేదు. ఇంతకుముందు బస్సు ఫ్రీ వెళ్ళినప్పుడు ఒక రూట్కి వెళ్ళినామంటే 150, 100, 130 అట్లా వచ్చేది. ఇప్పుడు ఒక రూట్కి ఇక్కడ నుంచి SLBCకి 5 కిలోమీటర్ వెళ్తే 40 రూపాయలు ఇస్తారు. 2 కస్టమర్స్ ఎక్కి వాళ్ళు వచ్చేటప్పుడు ఎంటీ రావాల్సి వస్తుంది. మళ్ళీ ఏం మిగులుతలేదు సార్ మాకు. కావున మీరు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు ఒక ఉపాధి అయినా చూపెట్టండి, లేదంటే మా ఆటో డ్రైవర్లకి ఏదైనా సహకరించండి. మీరు ఈ బస్సు ఫ్రీ వల్ల మాకు చాలా నష్టం అవుతుంది సార్. అంటే మీరు ఏముంది అంటే మీరు 5 కారణాలు ఇచ్చారు సార్. మీరు కరెంట్ ఫ్రీ అన్నారు, బస్ ఫ్రీ అన్నారు, మహిళలకు 2500 ఇస్తారు వాళ్ళు అన్నారు. ఎవరు కూర్చున్న ఆటోలో ఏమంటారు అంటే ఏం పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన, వానికన్నా మన సీఎం మన కేసీఆర్ గారే మంచిగా అంటారు. మేమంటున్నాం అంటే ఆగండమ్మా, ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది, అప్పుడే ఎట్లయితే మేము కూడా సహకరిస్తున్నాం మీకు, కానీ మీరు మాకు సహకరిస్తలేరు. కావున మీరు దయచేసి మమ్మల్ని మీరు కొద్దిగా ఆదుకుంటే చాలా బాగుంటుందని అందరికీ నా యొక్క వినవి. నమస్కారం అండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు ఇటువంటి పిచ్చి వేషాలు లేదండి. బీదోల మీద కడుపు మీద కొట్టలే ఆయన. ఎందుకంటే ఈయన ఏం చేసిండు, 5 వాగ్దానాలు ఇచ్చిండు ఈయన. కానీ ఫస్ట్ కరెంట్ ఫ్రీ అన్నాడు. ఆ కరెంట్ ఫ్రీ మనకు దానికి అవసరం లేదు. ఆటో ఫ్రీ, ఈ బస్సు ఫ్రీ వల్ల ఏమవుతుందంటే ఒక లేడీస్ బస్సు కోసం ఎదురు చూస్తూ తప్ప ఆటో కోసం ఎవరు చూస్తలేదు. ఎంత చీకటైనా ఎంత రాత్రి అయినా ఈ ఆటో డ్రైవరే మీకు ముందుకు వస్తాడు. మీకు ఈ బస్సు మీ వాడకట్టలో వస్తుందా? మీకు రాదు. మీ ఇంటి దగ్గర వస్తుందా? రాదు. మీ ఏ రాత్రికి ఫోన్ చేసినా, మీకు మంచి అయినా చెడు అయినా, కడుపు నొప్పి లేచినా, ఏం నొప్పి లేచినా ఈ ఆటో డ్రైవర్ మీకు ముందుకు వస్తారు. కావున మీరు మాకు సహకరించాలి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? సంపత్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయం చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాలేదు సార్, అసలు బాలేదు. ఏముంది ఇప్పుడు తనను మాట్లాడాను ఎందుకన్నాడు? వాళ్ళ కడుపు కొట్టినట్టే. ఇప్పుడు ఉచిత బస్సులు పెట్టి అనవసరంగా అవసరమా? ఉచిత బస్సులు ఏమిటికండి? రైతులకు రుణమాఫీ చేస్తున్నాడు. ఏం రుణమాఫీ చేసిండు ఆయన? ఎవరికి రుణమాఫీ కాలే. మా ఊర్లో దరిదాపు కొన్ని 100 మంది రైతులు ఉన్నారు. వాళ్ళు ఒక 10 మందికి కూడా కాలేదు. అదైనా తక్కువలే చేసిండు. మామూలుగా ఎవరికి చేసిండు ఆయన? ఏం చేయలేదు, ఏం బాలేదు. 6 గ్యారెంటీలు అయినా ఏది లేదు. కొంతమందికి సబ్సిడీ పడుతున్నాయి, కొంతమందికి పడతలేవు. అసలు వేస్ట్. ఒక ప్లాన్ ప్రకారం చేసే పాలనే కాదు ఇది. అందరినీ బాధ పెట్టదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ చేసినప్పుడు ఎవరికి ఏ డోగా లేకుండా చేసిండు. అంతా మంచిగా చేసిండు. సరే, ఒక 2-3 తప్పులు చేయొచ్చు, కానీ ఆటి వల్లనే మిస్టేక్ అయింది, ఇదైంది. కానీ ఆయన చేసిన అన్ని రైతులకు అయితుంది, విద్యార్థులకు అయితుంది, అందరికీ మంచిగా, చాలా మంచిగా చేసి. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? కిషోర్. ఏం చేస్తుంటారు సార్? ఆర్టీసీ ఎంప్లాయ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రస్తుతానికైతే మధ్య రకంగా ఉన్నది. కొంచెం మెరుగ్గా ఉన్నది, కొంచెం ఇబ్బందిగానే ఉంది. మా వారికి అయితే చాలా ఇబ్బంది. మాకు ఇచ్చిన హామీలన్నీ ఒకటి కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. ఏమనంటే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్తున్నారు. మాకు ఆర్టీసీలో విలీనం చేస్తామన్నారు. దాని గురించి ఏం లేదు. ఆల్రెడీ 90% అయిపోయింది. ఇంకొక 10% చేసి మమ్మల్ని గవర్నమెంట్లో మెర్జ్ చేస్తామన్నారు, కానీ ఇంతవరకు దాని గురించి ఎక్కడ ప్రస్తావిస్తలేరు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీకు ఏమైనా కేటాయిస్తున్నారా? ఇస్తున్నారు, కాకపోతే ఎన్నని మాత్రం తెలియదు, ఇస్తున్నారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక మమ్మల్ని అంటే అనగదొక్కిరు అనమాట. ఇక పాలన కార్మికులు అంటే ఏమంటారు, రోజువారీ కూలీల కంటే హీనంగా చూసిండు. మమ్మల్ని వాడుకొని ఏమంటారు, ఉద్యమ సమయంలో ఇట్లా వాడుకున్నారు. మమ్మల్ని శాలరీ జీతాలు పెంచుతాం, గవర్నమెంట్ ఉద్యోగులకు ఎంతైతే ఇస్తున్నామో అంత ఇస్తామన్నారు, కానీ మమ్మల్ని మోసం చేశారు. దాని పర్యవసానం ఈరోజు ఫామ్ హౌస్లో కూర్చోవాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సార్.
రైట్, థ్యాంక్ యూ. నమస్తే సార్, నమస్తే. మీ పేరు సార్? హుస్సేన్. ఏం చేస్తుంటారు? బస్ స్టాండ్ ట్రాన్స్పోర్ట్ కార్గోగా మేస్త్రిని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే ఇప్పటి వరకైతే మాకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. మాకు ఉండటానికి ఇక్కడ రూమ్ లేదు. వెంకరెడ్డి సార్ని వీరేశాన్ని మేము అడిగినాం, కట్టిస్తానని అన్నారు. మళ్ళీ ఇంకోటి మేమంతా ఐఎన్టీసీ యూనియన్ లీడర్లు, యూనియన్ మాది. దాని మా గురించి పట్టించుకునే మానవుడు ఎవరు లేడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఎటు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఒకటే పాలన, రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఒకటే పాలన. కేసీఆర్ వచ్చినప్పుడు మాకు 10 రూపాయలు మాకు అమ్మాలి ఇచ్చేది, కార్గో తెప్పించింది కేసీఆర్. మాకు మధ్యలో ఇబ్బంది ఏమైందంటే 7 రూపాయలు ఇస్తారు సార్. ఈ మూట దింపితే మాకు 7 రూపాయలు ఇస్తాడు. అది ఇస్తుర్రా ఇస్తలేరా అని గిట్ట మాకు అందులో తెలియదు. మా కడుపు కొడుతురు. మాది అదొక సమస్య పెద్ద. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? అంజయ్. ఏం చేస్తుంటారు సార్? బస్ కూలి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పరిపాలనే ఉంది సార్, అట్లే ఉంది. అప్పుడు అట్నే ఇప్పుడు అట్నే ఉంది. ఇప్పుడు ఈ వచ్చిన కాడ నుంచి అది వరకు 10 రూపాయలు మా మూటకు 7 రూపాయలు 5 రూపాయలు చేశారు. మాకు ఘోరంగా అయింది ఇప్పుడు అయితే పరిస్థితి. ఇప్పుడు ఒక మూట పోయిందనుకో డ్రైవర్ మా మీద వేస్తారు. ఎక్కడ పోయిందని అడుగుతారు. బస్సులో దింపాలి, బండి మీద వేసుకోవాలి, మళ్ళీ ఇటుకు వచ్చి కార్గోలు ఒప్పచెప్పాలి. ఎక్కడ లేవు ఎక్కడ పోయిందని మళ్ళీ మాకు జీప్స్ ఇచ్చారు. అంటే మాకు ఇళ్ళ కూలి కూడా తెలియదు. 10 రూపాయలు ఉంటే 400 300 పడేది. ఇప్పుడు 200 250 పడుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు అట్నే చేస్తున్నాం. దాదాపు ఇప్పుడు 20 సంవత్సరాలు చేయబట్టి అదే ప్రాణం నడుస్తూనే ఉంది. ఇదివరకు ఫస్ట్ కార్గో స్టార్ట్ అయినప్పుడు 10 రూపాయలు ఉండే, పెద్ద కారు 10 రూపాయలు. ఇప్పుడు 50 కిలోలు దాటితే 20 రూపాయలు ఇస్తారు. 50 ఇప్పుడు మోస్తారు సార్. ఇప్పుడు ఎవరు మోస్తారు 50 కిలో మూట? ఎవరు మోస్తలేరు. కానీ ఇప్పుడు మా పరిస్థితి అడిగితే మానలేడు. మాకు ఇంకోటి కార్డులకు కూడా రిజర్వేషన్లు. ఇప్పుడు 20 కార్గో ఉన్నప్పుడు కార్డులు సంవత్సరం వచ్చేది. ఇప్పుడు 2 నెలలు 3 నెలలు పెడుతుంది. 2 నెలలు 3 నెలలు పెడుతుంది. అడిగితేనే అది అంటారు. అంతా మాకు ఘోరంగా ఉంది. ఇప్పుడు అడిగి మానలేడు. ఇప్పుడు ఇదివరకు 6 నెలలు సంవత్సరం ఇచ్చే కార్డు ఇప్పుడు యూనియన్ తీసే కానీ ఎవరు అడిగితేనే చేస్తలేదు. మా బస్ స్కూల్ కూడా మాకు ఘోరంగా ఉంది. ఎప్పుడు డ్రైవర్ వేసుడే, కండక్టర్ వేసుడే, ఆఫీస్ ఎవరైనా వేసుడే అయిపోండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఉన్నప్పుడు ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు కేసీఆర్ పాలన ఉన్నప్పుడు ఆయన వచ్చిన కార్గొని, ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో వచ్చింది కార్గొనప్పుడు ఆయన వచ్చింది. కానీ చేసినవి కానీ అది పోగానే తప్పిన ఏమంటే డ్రైవర్లు కింద పోతున్నాయి, అమ్మాయిలు కింద పోతాయని ఎవడో మధ్యలో వేసారు, దాన్ని తీసిపారింగారు. ఇప్పుడు మాకు 7 రూపాయలు మాత్రమే వస్తుంది. మాకు ఘోరం. ఒక్కొక్కరు మేము రోజుకు 12 మంది చేస్తాం. నైట్ 2 షిఫ్ట్ 10 మంది. మా పరిస్థితి మాకు ఘోరంగా అడిగి మామూలు లేపు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మొహమ్మద్ అబ్దుల్ సలాం. ఏం చేస్తుంటారు సార్? ఆటో డ్రైవర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మన పాలన బాగాలేదు. మాకు ఇస్తాన్న పైసలు సంవత్సరానికి 12,000 ఇస్తాను. ఇప్పటిదాకా 1 రూపాయి ఇవ్వలేదు. ఫ్రీ బస్సులు పెట్టి మా జీవితాన్ని మొత్తం ఆగం చేసిండు. కిరాయిలు అయితే మాకు గంటలు నిలబడి ఇంతకుముందు చేసే కిరాయిలు ఇప్పుడు సగం కిరాయి రైతులు నిలబడి ఎక్కువ వస్తుంది మాకు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? బాగున్నది. కేసీఆర్ కాలం బాగుంది. రోడ్డు బాగుంది, అన్ని బాగున్నాయి. రోడ్డు కూడా బాగున్నాయి. రోడ్డు కూడా మంచి చేసిండు ఆయన. ఇప్పుడు ఆయన రోడ్డు కూడా లేస్తాడు. రోడ్డు ఎట్లా ఉన్న రోడ్లు అట్టనే ఉన్నాయి. ఇప్పుడు దాకా సంవత్సరం కావచ్చు, కానీ ఇప్పుడు దాకా రోడ్లు లేవు ఏమిటో. ఆయన చేసింది ఒకసారి ఫ్రీ బస్ పెట్టి ఆయన మొత్తం ఆగం చేసింది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. నల్గొండ మాది. ఏం చేస్తుంటారు సార్? నేను టీచర్, రిటైర్డు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంటే ఇప్పుడు ఆయన పాలన మంచిగా ఉంది, కానీ రిజర్వేషన్లో మాత్రం ఎస్సీకి మాల కులస్తులకు అన్యాయం జరుగుతుంది. వాస్తవంగాలకు 7 పాయింట్ రావాలి. ఆది ఆంధ్రాలు మా దాంట్లో లేరు. వాస్తవంగా ఇంట్లో కలుపుతున్నారు. ప్రస్తుతానికి బాగుంది. ఏదైనా అది మన ఎస్సీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే బాగా చేసింది. మొదటి నిరుద్యోగంలో కేసీఆర్ గారు చేసిరు, కానీ ఆయన 3 ఏళ్ళు పెంచి నిరుద్యోగం మొత్తం ముంచిండు. ఒక 2 లక్షల కోట్ల అప్పు ఎక్కువ తెచ్చిండు. రాష్ట్రాన్ని మప్పలో పాలు నూకిండు. వాస్తవంగా దాన్ని తీసుకురావడం కోసం కేసీఆర్ ఈయన మన రేవంత్ రెడ్డి గారు చాలా ట్రై చేస్తారు. ఇంకంతవరకు అయితే ప్రస్తుతం పర్వాలేదు. మనకు ఎండల లెక్కన మన అప్పులు మనం పెరిగిపోయింది. ఏం డిఎస్సి పెట్టి వెళ్ళలేదు ఇవాళ రేపుగా. నిరుద్యోగం మాత్రం 1 2 3 4 ఈ గ్రూప్ 4 అనేది దెబ్బ పెట్టారు. దానికి 3 నెలలు టైం ఇస్తే బాగుండు విద్యార్థులకు కూడా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మొదట బాగుంది సార్. ఆయన ఏంటంటే కొన్ని అప్పులు చేసిండు. నిరుద్యోగాన్ని కొంత 3 ఏళ్ళు పెంచిండు సార్. పెంచొద్దు, కానీ దాన్ని పెంచొద్దు. ఎట్లాంటి అడ్జస్ట్మెంట్ 21 ఏళ్ళు పెంచాలి, 2 ఏళ్ళు పెంచాలి. ఇవాళ 3 లక్షల ఎంప్లాయీస్ కొట్టుకోపోదు మంచిగా. ఆయన చాలా పొరపాటు చేసింది. అది ఒక అనుభవం ఉండి కూడా దాంతో ఎఫెక్ట్ ఇచ్చింది. ఆ పార్టీపై ఆ భారం పడ్డది. థ్యాంక్ యూ సార్.